గ్రేటర్ హైదరాబాద్ లో గణపతుల నిమజ్జనాల కోలాహలం మొదలైంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో శోభయాత్ర నిమజ్జనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు పోలీసులు. ముఖ్యంగా బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాటకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామంటున్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ తో పాటు 59 పై చీలుకు చెరువుల దగ్గర క్రేన్లు ఏర్పాటు చేశామన్నారు. శోభయాత్ర జరిగే ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు, విద్యుత్ వైర్లు, చెట్లు తొలగిస్తున్నామని చెబుతున్న రాచకొండ సిపి సుధీర్ బాబుతో మా రిపోర్టర్ అనిల్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం సంబంధించినటువంటి బందోబస్తు విషయంలో ఇటు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎట్లాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు, సో ఎన్ని విగ్రహాలు ఈ పోలీస్ కమిషనరేట్ లో ఉన్నాయో మనతో పాటు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సార్ ఉన్నారు. సార్, ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించి పోలీసులకు హీరోలుగా వ్యవహరిస్తుంటారు. సో ఇప్పటి వరకు దాదాపు ఎన్ని నిమజ్జనాలు అయ్యాయి, రేపు జరగబోయేటువంటి ఈ గణేష్ నిమజ్జనాలకు సంబంధించి బందోబస్తు ఎట్లా ఏర్పాటు చేశారు? ఇప్పటి వరకు 11,125 విగ్రహాలు ఇప్పుడు ఇమర్స్ అయినాయి. మనకు 59 ఇమోషన్ పాయింట్స్ ఉన్నాయి. లేక్స్ కానీ బేబీ పాయింట్స్ కానీ అట్లా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 13,225 విగ్రహాలు ఉండేవి. ఇప్పటికీ 11,000 దాటిపోయినాయి ఇప్పటికే. సో ఈసారి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏంటంటే ఒక అనదర్ 5-6,000 మినిమం లాస్ట్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఉంటాయి. సో ఇట్ విల్ క్రాస్ 20,000 క్రాస్ వద్దని అనుకుంటున్నాం. దాని తగ్గట్టుగా ఏర్పాటు చేసాం. అన్ని ప్లేసెస్లో ఇక్కడ పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉన్నాయో అక్కడ మేము ఇమోషన్ కోసం అని చెప్పేసి జిహెచ్ఎంసీ లోకల్ మున్సిపాలిటీతో మాట్లాడి క్రెయిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. లాట్ ఆఫ్ ఇంటరాక్షన్స్ విత్ ఉత్సవ కమిటీతో చేయడం, డిఫరెంట్ లెవెల్స్లో పోలీస్ స్టేషన్ లెవెల్లో, డివిజన్ లెవెల్లో, జోన్ లెవెల్లో, కమిషనరేట్ లెవెల్లో కూడా ఇంటరాక్షన్ చేసాం. రెగ్యులర్గా మేము వాళ్ళతో టచ్లో ఉన్నాం. దాని తర్వాత డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్లో కూడా ఉన్నాం కాబట్టి ఏర్పాట్లు ఏమేమి జరగాలి, బ్యారికేడింగ్ కానీ, లైటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, రోడ్ దాన్ని కైండ్ ఆఫ్ పాట్హోల్స్ ఉన్నాయి అవి రిపేర్ చేయడం కానీ, అట్లా ఉన్నవి ఫిల్ చేయడం కానీ చేసాం. మేము కూడా ఇంటర్నల్ మీటింగ్స్, కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం. దీనివల్ల బెటర్ వేలో ఈసారి 11,125 విగ్రహాలు చాలా ప్రశాంత వాతావరణంలో ఇమర్స్ చేయడం జరిగింది. అండ్ ఏమైనా సమస్యాత్మక ప్రాంతాలను ఏమైనా గుర్తించారో, సో అక్కడ ఏర్పాటు ఏం చేశారు? ప్రత్యేక బలగాలు ఏమైనా మీ కమిషనరేట్ పరిధిలో ఏమైనా వాడుతున్నారు? అంటే ఒక రకమైనటువంటి విజువల్ ఆల్వేస్ అలర్ట్నెస్ ఉంటుంది. సమస్య ఉన్నా లేకున్నా మనం ఎఫెక్టివ్గా ఉండడం కోసం చేస్తాం. దీనికోసం అని చెప్పేసి మా అందరు అధికారులను మేము స్టాండ్ టు ఆర్డర్ ఉంటాం. అంటే అందరూ డ్యూటీలో ఉండాలి. అంటే మనం సెక్షన్ డ్యూటీ వెళ్ళి ఇంటికి వెళ్ళి అట్లా కాకుండా అందరూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండి టోటల్గా డ్యూటీలో ఉండే స్టాండ్ టు ఆర్డర్ ఒకటి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మాకు బయట నుంచి ఫోర్స్, వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఫోర్స్, డీజీ గారి ఆఫీస్ నుంచి కూడా మాకు అలాట్ చేయడం జరిగింది. దాని తర్వాత మన కమిషనరేట్లోనే 7,000 మంది అధికారులు దీన్ని ఉండటంతో పాటు బయట నుంచి కూడా మనకు 3,000 అధికారులు మనకు వస్తున్నారు. కాబట్టి మళ్ళా టీజీఎస్పీ నుంచి రావడం కానీ, దెన్ మన ఫోర్స్, తర్వాత అవే కాకుండా మన దాంట్లో డిఫరెంట్ వింగ్స్ కూడా మహిళల భద్రత మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి షీ టీమ్స్ పరంగా విమెన్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు. అలానే సైబర్ క్రైమ్ నేరాలు జరుగుతున్నాయి కాబట్టి సైబర్ అలర్ట్నెస్, అవేర్నెస్ కోసం సైబర్ క్రైమ్ ఆఫీషియల్స్ కూడా మేము ఇందులో ఎంప్లాయ్ చేస్తున్నాం. దాని తర్వాత క్రైమ్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, అన్ని రకాల ఆఫీసర్స్ ఉన్నారు. అంటే బాలాపూర్ లడ్డు యాక్షన్ కి సంబంధించి కూడా అక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు? లడ్డు యాక్షన్ ముగియగానే టస్కర్ పైనకి ఏ క్షణం బాలాపూర్ కదిలేటువంటి అవకాశం ఉంటుంది గణేష్ అక్కడ నుండి? అక్కడ ఆక్షనింగ్ కోసం ఉన్నటువంటి ఫెసిలిటీస్ కొంచెం ఎక్కువగా బెటర్గా చేసాం. రూట్లో చాలా మటుకు యాక్సెస్ వెహికల్ లేకుండా ప్రజలు నడుచుకుంటూ వెళ్ళంగా ఉంది కాబట్టి ఎక్సెప్ట్ ఆక్షన్ తర్వాత స్వామివారి విగ్రహం తీసుకున్న తప్ప వేరే వెహికల్ లేకుండా ఉంటాయి. లాస్ట్ టైం మనకు 12:30 వరకు అయింది. ఈసారి అంతకన్నా కొంచెం ముందే అయ్యేటట్టుగా మేము ఏర్పాటు చేస్తున్నాం. డీజేలకు కానీ ప్యాడ్ బ్యాండ్కి కానీ అనుమతి ఉందా? డీజేలకు అనుమతి లేదండి. చాలాసార్లు ఉత్సవ కమిటీ మెంబర్స్ చాలామంది వాళ్ళ ఆఫీస్ బేరర్స్ కూడా మనకు మాట్లాడినప్పుడు వద్దు అని అన్నారు. ఎందుకంటే ఆ ఒక్కరోజు కోసమే ఉండబట్టి నెక్స్ట్ డే చాలా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. లాస్ట్ టైము ఆఫ్టర్ ఇమర్షన్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ 4-5 డేస్లో చాలామంది చనిపోయారు. మీరు చూసే ఉంటారు, ముంబైలో కూడా ఒక డీజే పెట్టి పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసినప్పుడు చాలామంది అందులో రకరకాల హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, చనిపోవడం కూడా జరిగింది. సో మన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లో ఈ పొల్యూషన్ ఇవన్నీ ఉన్నాయి. అంతేకాకుండా ఎల్డర్లీ పీపుల్ ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము మాట్లాడడం చాలా మటుకు వాళ్ళు ఒప్పుకుంటున్నారు. సో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ గణేష్ నిమజ్జనం భక్తులందరూ కూడా జరుపుకోవాలని రాచకొండ సిపి సుధీర్ బాబు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.